నా ప్రేమకే నిను వ్యక్తు రూపమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహారాజ్, థ్యాంక్ యూ. మనందరికీ ఒక్కటే కులం అండి. ఏ కులం? కళాకారుల కులం. అలానే కదా, మన కుల మతాలు ఏం లేవు. మనం ఇండియన్స్ ఒక మంచి కులం కాబట్టి. అలాగే నేను ఈ స్టేజ్ ద్వారా గొప్ప ఒక విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే ఒక 3 months క్రితమే సునీత ట్యూన్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లోనే యూట్యూబ్ అంతా ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రామ్ చేయడం అనేది మామూలు విషయమే కాదు. ఎందుకంటే ఒక పాటకు 1 లక్ష రూపాయలు పెట్టాలంటేనే చాలామంది ప్రొడ్యూసర్లు చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ఇంతమందిని ఒక 30 మందిని హ్యాండిల్ చేస్తూ ఒక 1000 మంది కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ అందించి వాళ్ళను ఏదో వాళ్ళకి మన వంతుగా ఒకటి చేయాలని ఆ ఆలోచన వచ్చి దానికోసం ఇంత తాపత్రయపడడం అంటే మామూలు విషయమే కాదు. ఖర్చుతో కూడుకున్న ఆ వ్యవహారం అది. సునీత మేడం గట్స్కు అసలు మామూలు కాదు మేడము. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫీల్డ్లో ఎన్ని అవకతవకలు జరుగుతాయో మీరు యూట్యూబ్లో చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కొత్తగా ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్ను ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, ఫోక్ ఇండస్ట్రీలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎలాంటి వాటికి భయపడకుండా ఒక మంచి ఆలోచనతోటి బాస్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న మన సుధారెడ్డి మేడం గారికి, అలాగే డైరెక్టర్ మున్నాబాయికి మనం అందరం సపోర్ట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది మంచి విజయం. ఉన్న లాంచింగ్ రోజే, పోస్టర్ లాంచింగ్ రోజే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి మనం దీన్ని కూడా విజయవంతం చేసి ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ 1 yearకి ఒకసారి కావచ్చు, 6 months ఒకసారి కావచ్చు, ఇట్లా కంటిన్యూ ఎప్పటికీ చేయాలని వాళ్ళకు మనం కూడా అట్లే సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మన కోసం తప్పకుండా మనల్ని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే మన గోల్రెడ్డి గారు, పాపం గోల్రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్ అని తెలిసిన వెంటనే సునీత మేడంకి ఫుల్ సపోర్ట్గా ఒక రైట్ హ్యాండ్గా వర్క్ చేస్తున్నారు. సార్ ఏం ఆశించకుండా పాపం కష్టపడుతున్నాడు. చాలామంది కాల్ చేశారు, మున్నగారు గోల్రెడ్డి గారు, మున్నగారు గోల్రెడ్డి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, మాకు మేడం గురించి వస్తున్నాయి. అట్లా